అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సాధారణంగా ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుంది. కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం అంతా రివర్స్ లో జరిగింది. అక్కడ ఓటు వేసేందుకు చాలా మంది ఓటర్లు బద్దకించారు. తాయిలాలు తీసుకున్నారు, ఓటేస్తామని మాటిచ్చారు. కానీ గడప మాత్రం దాటలేదు. పైసలు తీసుకున్నారు, పత్తా లేకుండా పోయారని అంటున్నారు. ఎప్పటిలాగే జూబ్లీహిల్స్ లో మళ్లీ పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది. గత ఎన్నికతో పోలిస్తే అక్కడ కేవలం 1% ఓటింగ్ మాత్రమే పెరిగింది. ఏమిచ్చినా సరే తీసుకున్న ఓటర్లు ఓటు వేసేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఓటర్లను రప్పించేందుకు బస్తీ, కాలనీ, అపార్ట్మెంట్ ముఖ్యులు ఎన్ని ఆపసోపాలు పడినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. డబ్బులు పంచినా, ఇతర తాయిలాలతో ఆకర్షించే ప్రయత్నం చేసినా ఓటర్లు మాత్రం ఇళ్ల నుంచి బయట కదలలేదు. 1-2 కాదు, జూబ్లీహిల్స్లోని చాలా ఏరియాస్లో ఇదే కనిపించింది. బోరబండ సైట్ 3లోని ఒక పోలింగ్ బూత్లో దాదాపు 1000 మంది ఓటర్లున్నారు. కానీ సాయంత్రం 4 గంటల వరకు చూసినా సరే కనీసం 300 ఓట్లు కూడా పోలవ్వలేదు. ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఒక పార్టీ 600 మంది ఓటర్లకు పైగా డబ్బులు పంచితే మరొక పార్టీ కూడా బాగానే పంపిణీ చేసింది. అయినా ఓటర్లు మాత్రం వచ్చేదేలే అంటూ పోలింగ్ బూత్లకు మొహం చాటేశారు. దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూబ్లీహిల్స్ బైపోల్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల నాయకులు దీనిపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేశారు. ఇతర జిల్లాల నుంచి నేతల్ని రప్పించారు. లిఫ్ట్ లేకపోవడం, పని చేయకపోవడంతో కొన్ని చోట్ల ఆయా పార్టీల నాయకుల 5 అంతస్తులకు కూడా వెళ్లి ఎక్కి దిగి ఓట్లు వేయాలని విజ్ఞప్తులు కూడా చేశారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కూడా కోరింది. మొబైల్స్ భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఓటింగ్ శాతం పెంచడానికి మరొక గంట సమయం అదనంగా పెంచారు. కొందరు ఉచిత ఆటోలు పెట్టారు. చివరికి 3 పార్టీలు ఓటర్లో 80% మందికి 500 నుంచి 5000 వరకు కూడా పంపిణీ చేసినట్టుగా వినిపిస్తోంది. ఎన్నికను పార్టీలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ఎవరెన్ని ఆపసోపాలు పడినా ఇక్కడి ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే పట్టించుకోలేదు. గడప కూడా దాటలేదు. పోలింగ్ 70 నుంచి 80% అవుతుందని భావించినా చివరకు 50% కూడా దాటలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూసినా సరే కేవలం 1.2% మాత్రమే ఓటింగ్ పెరిగింది. దేశవ్యాప్తంగా నిన్న 7 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే జూబ్లీహిల్స్లోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. నియోజకవర్గంలో 4 లక్షల మందికి పైగా ఓటర్లుంటే సగం మంది కూడా పోలింగ్ బూత్లకు రాలేదు. బస్తీల్లో మినహా మిగిలిన అన్ని చోట్ల పోలింగ్ మందకొడిగానే సాగింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఉప ఎన్నికల్లో 100 కోట్లు పంపిణీ చేశాయని కథనాలొచ్చాయి. సాధారణంగా ఓటుకు డబ్బులు తీసుకున్న వాళ్లు పోలింగ్ బూత్కు తరలివస్తారని, కానీ జూబ్లీహిల్స్ ఓటర్లు కాస్త భిన్నమని, పైసలు తీసుకున్న వారిలో అత్యధికులు కూడా పత్తా లేకుండా పోయారని ఆయా పార్టీల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పట్టు చీరలు తీసుకెళ్లిన మహిళలు ఓటు వేసేందుకు రాలేదని కొన్ని చోట్ల బూత్ ఇన్ఛార్జీలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్లో చాలా మందకొడిగానే పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ అన్ని సంస్థలు కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం కాంగ్రెస్ కు 46% ఓటింగ్ వచ్చింది. బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ వస్తుందని అంచనా వేశాయి. బీజేపీకి కేవలం 6% ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించడం జరిగింది. ఇక పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపింది. అధికార పార్టీకి 48% ఓటింగ్ ఖాయంగా కనిపిస్తుందని చెబుతోంది. బీఆర్ఎస్ కు 41% ఓటింగ్ రావచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. బీజేపీకి 6% ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. ఇక స్మార్ట్ పోల్ అనేటువంటి సంస్థ కూడా కాంగ్రెస్ కే జైకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 48% ఓటింగ్ వస్తుందని కాంగ్రెస్ కి తెలిపింది. బీఆర్ఎస్ కు 42.1% మాత్రమే ఓటింగ్ వస్తుందని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్, జన్మైన్, హెచ్ఎంఆర్ ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ దే విజయమని ఢంకా బజాయించి మరీ చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే విజయం ఎవరిదా అనేటువంటి ఉత్కంఠ మాత్రం 14 వరకు కొనసాగాల్సిందే. ఓటింగ్ శాతం పెద్దగా లేకపోయినా ఎవరికి వాళ్లు తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేస్తే ఎవరి జాతకమేంటో తేలిపోబోతోంది. అంతవరకు ఎవరి ధీమా వాళ్లదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నానికి విజేతపై క్లారిటీ రానుంది.